రాజాసింగ్ టీడీపీ ఆయనే. రాకేష్ కొత్త మీరు తీసుకొచ్చారు. ధన్పాల్జీ మీరు అనుకోవచ్చు, పాత అనుకోవచ్చు, విహెచ్పి కార్యకర్త ధన్పాల్ గారు. సరే నేను ఇన్సిస్ట్ చేసి కంపల్సరీ టికెట్ ఇవ్వాలన్నది అది వేరే విషయం. సి అకార్డింగ్ టు మీ విన్నింగ్ మ్యాటర్స్ ఇన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. ఇట్ ఈస్ నాట్ ఓల్డ్ న్యూ. ఎస్, ఎక్కడైనా కాన్స్టిట్యున్సీలో ఓల్డ్ న్యూ ఇద్దరు బలంగా ఉన్నారు, ఓల్డ్ కూడా గెలుస్తాడు అన్న చోట డెఫినెట్గా ఓల్డ్ కార్యకర్తకి ఇవ్వాలి. అదర్వైజ్ ఎలక్టోరల్ పాలిటిక్స్ విన్నింగ్ మ్యాటర్స్. నామినేటెడ్ పదవులు సీనియారిటీ, ఎఫెక్టివ్ ఇంపాక్ట్ఫుల్ సీనియారిటీ మ్యాటర్స్. ఓకే, నామకే వాస్తే సీనియారిటీ కాదు, ఇంపాక్ట్ఫుల్ ఎఫెక్టివ్ సీనియర్స్ మ్యాటర్. నామినేటెడ్ అంటే ఖచ్చితంగా పార్టీలో ఉండడమే కాకుండా పార్టీ కోసం గట్టిగా పనిచేసిన వాళ్ళు కదా, ఏదో పేరుకు. కానీ అటువంటి వాళ్ళే ఎక్కువైనారు పార్టీలో. అంటే ఏ పదవి ఇచ్చినా ఇండస్ట్రీ వాళ్ళే భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఎక్కువ మంది తయారయ్యారు. వాళ్ళు టైంకు బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే పార్టీకి పనిచేస్తారు ఎలక్షన్లో. బట్ పార్టీ ఉండడం మాత్రం అండర్స్టాండింగ్స్ ఆ పార్టీలతో పెట్టుకుని ఈ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది లీడర్స్ తయారయ్యారంటారు. సరే, నేను సింపుల్గా చెప్తున్నాను, కీప్ ఇట్ సింపుల్. ఎలక్షన్ యుద్ధం గెలిచేవాడిదే, జో జీతా వహీ సికందర్. నామినేటెడ్ ఇంపాక్ట్ఫుల్ ఎఫెక్టివ్ పార్టీని మోసినవాడు సీనియర్ ఈజ్ ప్రయారిటీ. ఎలక్షన్ విన్నింగ్ ఈజ్ ప్రయారిటీ. ఇదేం పెద్ద, ఇట్ ఈస్ నాట్ అ రాకెట్ సైన్స్. సరే, ఇప్పుడు 6 నెలలు అయింది పార్లమెంట్ ఎలక్షన్ అయ్యి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అయింది. 5వ నెల ఇది. మీరు దాటేస్తారు. జూన్ 4 రిజల్ట్ వచ్చింది. అవునండి, నవంబర్ 17 వచ్చింది. జూలై 5 నెలల 16 రోజులు, 6వ నెల వస్తుంది. ఓకే. అంతకుముందు దాదాపు జూలైలోనో ఆగస్టులోనో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా వచ్చారు. ఆయన కేంద్ర మంత్రిగా ప్లస్ పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతున్నారు. జోడు పదవులు 1 year 1.5 year అనుకోవచ్చు. సో కొత్త అధ్యక్షుడిని నియమించేందుకే ఎందుకు ఇంత సమయం పడుతుంది పార్టీ సిస్టమ్ లో? నేను చెప్పలేను సార్, అది నేనే చెప్తాను సార్. అంటే మీ పార్టీ సిద్ధాంతం కదా, ఒక వ్యక్తికి ఒకే పదవి అన్నది. అరవింద్ ధర్మపురి పార్టీలో ఒక సైనికుడు. అరవింద్ ధర్మపురి పార్టీ కాదు కదా. కానీ ఆలస్యం జరగడం వల్ల నష్టం జరగట్లేదా పార్టీకి? కిషన్ రెడ్డి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్గా పోయినారు, మొన్న వెళ్ళారు, అక్కడ పనిచేసి వచ్చారు. కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్. ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి, కోల్ మైన్స్. ఇక్కడ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. మూసీ ఇష్యూ జరిగింది, ఇప్పుడు లగిచెర్ల ఫార్మా ఇష్యూ జరిగింది. తర్వాత జాయినింగ్స్ జరగాలంటే కూడా ఇవన్నీ ఫుల్ టైం అధ్యక్షుడు కావాలి కదా. ఏమైనా రిప్రజెంట్ చేశారంటే పార్టీల మీద చర్చ జరుగుతుందా? నేను పార్టీని కాదు, నేను పార్టీలో ఒక వ్యక్తిని. నేను పార్టీ తరఫున ఆన్సర్ నేను ఇవ్వలేను. ఓకే.